నేరం చేసిన వారు పరివర్తన చెందేందుకే జైలుకు పంపడం రివాజు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రతి నేరానికి ఇంత జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని చెబుతుంది. అయితే నెల్లూరు సెంట్రల్ జైల్లో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ను పక్కన పెట్టారు. అవినీతి రాజ్యమేలుతుంది, నేరగాళ్లకు అడ్డాగా తయారైంది. సెంట్రల్ జైలు అయిన తర్వాత క్రమశిక్షణ కాదు కదా, మరింత దారి తప్పే పరిస్థితికి నెల్లూరు సెంట్రల్ జైలు వచ్చింది. దీనికి కారణాలు వెలికి తీసే కొంది, తవ్వే కొంది కనిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో ఓ రౌడీ షీటర్ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న శ్రీకాంత్పై కాస్త పరిశీలన పెడితే శ్రీకాంత్ ఈ నెల్లూరు సెంట్రల్ జైలునే అడ్డాగా మలుచుకొని అనేక సెటిల్మెంట్లు, దందాలు, హత్యలకు ప్లాన్ చేశాడని తెలుస్తుంది. శ్రీకాంత్కి నేరుగా ఒక సెల్ ఫోన్ ఉండేదని, ఈ సెల్ ఫోన్ మొత్తం నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి ఆపరేషన్ చేసేవారని, నెల్లూరు సెంట్రల్ జైల్లో నుంచి ఏమి కావాలంటే అది జరిగిపోయేదని, శ్రీకాంత్కు సంబంధించిన వారు అనేక మంది 20 నుంచి 30 మంది రౌడీ షీటర్లు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఉన్నారని, ఈ 2 జిల్లాలకు సంబంధించిన రౌడిజం సామ్రాజ్యం, నేర సామ్రాజ్యాన్ని శ్రీకాంత్ విస్తరించాడని, దీని అన్నిటికీ కారణం నెల్లూరు సెంట్రల్ జైలు అనేది తెలుస్తుంది. నెల్లూరు సెంట్రల్ జైల్లో గూడూరుకి సంబంధించిన ఇద్దరు ఉండేవారు. ఇద్దరు గార్డుల ద్వారా మొత్తం సమాచారం గూడూరులో ఆపరేషన్ అంతా సెంట్రల్ జైలు నుంచే శ్రీకాంత్ చేసేవాడని తెలుస్తుంది. ఈ ఇద్దరు గార్డులు ప్రతి నెల ప్రభుత్వం ఇచ్చే జీతం కాకుండా శ్రీకాంతం ఇచ్చే జీతం కూడా తీసుకునేవారని, ఏడు నుంచి ఆయన ఆదేశాలు పంపించేవాడు, గూడూరులో ఏం కావాలంటే అది జరిగిపోయాయని, ఇలాంటి వ్యవహారాలు గార్డు దగ్గర నుంచి సూపరింటెండెంట్ వరకు అనేకం జరిగినాయని, ఇటీవల కాలంలో ఒక సూపరింటెండెంట్ బదిలీకి ఇదే కారణంగా తెలుస్తుంది. ఇలాంటి వ్యవహారాలు కోకొల్లలు నెల్లూరు సెంట్రల్ జైల్లో జరుగుతున్నాయి. నెల్లూరు సెంట్రల్ జైలుని పూర్తిగా ప్రక్షాళన గావించకుంటే అనేక రకాలైన ట్రబుల్ మాంగర్స్, అనేక రకాలైన నేరగాళ్ళు నెల్లూరు సెంట్రల్ జైలును షెల్టర్ జోన్గా ఏర్పాటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే నెల్లూరు సెంట్రల్ జైలు నుంచే అనేక మర్డర్లు జరిగాయని, అయితే నెల్లూరు సెంట్రల్ జైలుకి పోయిన తన అనుచరులు కానీ ఎవరు వెళ్ళినా ఆయన చాలా బాగా చూసుకుంటాడని, జైలు అత్తారిళ్ళ మాదిరిగా పరిగణిస్తారని, ఈ నేపథ్యంలో సెంట్రల్ జైలు అధికారులు కూడా ఆమ్యామ్యాలు ప్రతి నెల ఇచ్చేవాడని తెలుస్తుంది. బయట సెటిల్మెంట్లో జైలు అధికారులకు కూడా వాటా ఉందనే తెలుస్తుంది. ఈ సెంట్రల్ జైల్లో ప్రతి నెల గార్డు నుంచి కొంతమంది అధికారుల వరకు నెల కొంత మొత్తం ముట్టాయని, దాని ప్రకారమే ఆయనకి ఎన్ని ములాఖతులు కావాలంటే అన్ని ములాఖతులు, ఎవరితో మాట్లాడాలన్నా సెల్ ఫోన్ ఫ్రీ, అన్నీ ఫ్రీగా జరిగిపోయాయని, తీరా ప్రభుత్వానికి ఎసురొచ్చేసరికి ప్రస్తుతం నాలిక కరుచుకొని ఇదే శ్రీకాంత్ని తిరిగి వైజాగ్ సెంట్రల్ జైలుకి తరలించిందని ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. ఇంకా చాలా సమాచారం రావాల్సి ఉంది. నెల్లూరు సెంట్రల్ జైలు అంటే అక్రమాలకు అడ్డాగా మారింది, నేరగాళ్లకు అడ్డాగా మారింది. ఈ అడ్డా నుంచి అనేక రకాలైన జరుగుతున్నాయి. నెల్లూరు సెంట్రల్ జైల్లో రౌడీ షీటర్లకు హత్య చేసిన వారికి పరివర్తన రాలేదనే తెలుస్తుంది. డబ్బుంటే నెల్లూరు సెంట్రల్ జైల్లో ఏదైనా జరిగిపోయే అవకాశాలు ఉన్నాయని విమర్శలు గుప్పుమంటున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.